మహాదేవ వాళ్ళ వైఫ్ అయితే చాలా కోపంగా మాట్లాడుతుందనమాట. మా ఆయన నామినేషన్ సంతకం పెట్టమని రమ్మంటున్నాడు, వెళ్ళొచ్చు కదా, పట్టు చీర సరిపోదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. తినేమో మొహం తిప్పుకుంటుందన్నమాట సత్య అయితే. అక్కడ ఉన్న మహాదేవ అయితే రా బిడ్డ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నాడనమాట. తను రాదు నాన్న అని చెప్పేసి అయితే గట్టిగా అంటున్నాడనమాట క్రిష్ అయితే. అంటూ ఉంటే ఒకసారిగా అందరూ కూడా షాక్ అవుతూ ఉన్నారనమాట. వాళ్ళ అత్తయ్య ఏమో షాక్ అవుతుంది. వాళ్ళ అత్తయ్య వాళ్ళ నాన్నమ్మ అందరూ కూడా వాళ్ళ అమ్మ కూడా షాక్ అవుతూ ఉంటుంటే తను రాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అక్కడ ఉన్న సత్య ఏమో అంటూ ఉంటుందన్నమాట. నేను ఎమ్మెల్యేని అయ్యి పెద్దావిడ లాంటి వాళ్ళందరికీ కూడా తోడుగా ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇంకా పని ఈయన గెలిచినాక ఇతను కూడా చేస్తారు కదా అని చెప్పేసి అంటే, నేను నా మాట మీద నేను నిలబడాలనుకుంటున్నాను, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వాలనుకోవట్లేదు అని చెప్పేసి అయితే సత్య అంటూ ఉంటుందన్నమాట. అంటూ ఉంటే క్రిష్ ఏమో చాలా కోపంగా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చేసి, బాపు ఎవరి గురించి నేను ఆలోచించను, నువ్వే ఎలా అయినా ఈ ఎమ్మెల్యే అవ్వాలి, నువ్వు అయ్యి చూపించాలి, ఒకవేళ అవ్వకపోయినా సరే ఇంకెవరికి అది దక్కకూడదు, నేను వాళ్ళని ఊరుకోను అని చెప్పేసి అయితే క్రిష్ అయితే చాలా కోపంగా ఉంటూ ఉన్నాడనమాట సత్య వైపు చూస్తూ. వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి తినైతే చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట ఆ మాటలకి, క్రిష్ అన్న మాటలకి. ఏంటి నన్ను సపోర్ట్ చేయట్లేదని చెప్పేసి అయితే, మీ ఆవిడని తప్పుకోమని చెప్పు అని చెప్పేసి అయితే క్రిష్కి అంటుందన్నమాట. నేను తప్పుకోను, నేను ఎమ్మెల్యే అయ్యి చూపిస్తానని చెప్పేసి అయితే క్రిష్కి అయితే సత్య అంటూ ఉంటుందన్నమాట. ఆ మాటలు విన్న క్రిష్ మహాదేవ్ అయితే కొంచెం కామెడీ చూస్తున్నారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.